హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే మిల్ మేకర్ బిర్యానీ స్పైసీగా ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా ఒక బిర్యానీ పాట్ తీసుకొని బిర్యానీ పాట్లో నెయ్యి వేసి అయితే మసాలా దినుసులు, అదేనండి బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇంకో పక్కన పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు కోసుకున్న తర్వాత ఒక వేడి వాటర్లో మిల్ మేకర్ని వేసుకొని ఇలా వాటర్ తీసేసి పిండేసుకొని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇలా క్యారెట్, ఆలు కూడా వేస్తాను నేను మిల్ మేకర్ బిర్యానీలో. బియ్యం అయితే నానబెట్టుకోవాలని నేను 1.5 కప్ అయితే తీసుకున్నాను బియ్యం. తర్వాత ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే బిర్యానీ మసాలా అయితే స్పైసీస్ అయితే వేగుతూ ఉన్నాయి. ఇలా వేయించుకుంటూ ఉండండి. నెయ్యిలో మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకుంటూ ఉన్నాను. బిర్యానీ మసాలా లైట్గా వేగిన తర్వాత మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. గుమగుమలాడే స్మెల్ వచ్చిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వెంటనే ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయితే వేయించుకున్న తర్వాత ఇందులో అయితే ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాము. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా మంచిగా వేగే వరకు తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత అయితే కొంచెం చిటికెడు పసుపు అయితే ఇందులో వేద్దాము. ఎందుకంటే ఫుడ్ కలర్స్ బదులు మనం పసుపు అలాంటి న్యాచురల్ కలర్స్ వేసుకోవడమే బెటర్ అనేసి అయితే నేనైతే ఫుడ్ కలర్ బదులు పసుపే వేస్తూ ఉంటాను ఎక్కువ బిర్యానీలలో. మీ ఇష్టం, మీ చాయిస్. ఇంకా హెల్త్ గురించి ఆలోచించాలి కాబట్టి నేనైతే పసుపు మాత్రం వేసాను. ఇక్కడైతే టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఒక పక్కకు నెట్టేసి అయితే టమాటా వేస్తున్నాను. ఎందుకంటే మనకి కొంచెం తొందరగా అయిపోవాలి అనుకుంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. నేనైతే ఈ మెథడే ఫాలో అవుతాను. కొంచెం అవి పక్కకి నెట్టేసుకుంటూ టమాటా వేసాను. టమాటా తర్వాత ఇక్కడ క్యారెట్, ఆలు కూడా వేసానండి. క్యారెట్, ఆలు కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా తిప్పుకోవాలి. ఆనియన్ క్యారెట్, ఆలు ఒకేసారి తిప్పేసాను. ఇటు టమాటా మాత్రం వేడిగానే ఉంచానండి కొంచెం. ఎందుకంటే ఆలు క్యారెట్లో కొంచెం టమాటాలో వాటర్ ఉంటుంది కదా, వెళ్తుందనేసి ఒక పక్కగానే వేయించుకుంటూ ఉన్నాను. ఇలా వేయించినా పర్లేదు, మంచిగానే వేగుతాయి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఒకసారి చెప్పండి. తర్వాత కొంచెం మగ్గాకైతే మొత్తాన్ని అయితే నేను ఈవెన్గా కలుపుకుంటూ ఉన్నాను. మొత్తాన్ని అయితే కలిపేసుకున్నాను. పక్కన పెట్టుకున్న దాన్ని కూడా ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చెప్పండి. నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి. క్యారెట్, ఆలు ఇవన్నీ వేగేదాకా టమాటా అట్లనే ఆపకుండా కొంచెం ఇది ఈజీ మెథడ్లో వెళ్ళాను. ఇంకొక పక్క అయితే నేను కొంచెం మంచిగా మగ్గటానికి అయితే కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కాడలతో సహా కోసేసి అయితే ఇందులో వేసుకున్నాను. తర్వాత పుదీనా కూడా కొంచెం వేసేసుకొని అయితే వీటిని అయితే తిప్పుకోవాలి. ఇవన్నీ తిప్పుకున్న తర్వాత చూడండి ఎంత గుమగుమలాడుతూ స్మెల్ వస్తుందో. తర్వాత 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి సరిపోయాయి. ఈ విధంగా కలిసే వరకు తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసే వరకు తిప్పుకున్న తర్వాత గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. అబ్బా, టెంట్ అయిపోతున్నాము. తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి సరిపడే ఉప్పునైతే వేసుకోండి. ఉప్పును వేసుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ కొద్దిసేపు అయితే అట్లా ఉంచాలన్నమాట. కొంచెం ఈవెన్గా మొత్తం పట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక పిండి పెట్టుకున్నాం కదా, అది మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదే ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్ మేకర్ బిర్యానీ చేసేటప్పుడు మిల్ మేకర్ ఉండాలి కదా. అదేలేండి, మాకు కూడా తెలుసులే మిల్ మేకర్ బిర్యానీ అంటే మిల్ మేకర్ కూడా ఉండాలని. అదే కదా మీరు కూడా అనేది. ఇప్పుడైతే మిల్ మేకర్ని అయితే అంతా కలిసే వరకు మంచిగా తిప్పుకోవాలండి. మొత్తానికైతే మొత్తం కలిసిపోవాలి. మిల్ మేకర్ మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇలా కొద్దిసేపటికి తీస్తూ ఉండాలి. ఇంకొక పక్క అయితే బియ్యాన్ని అయితే కడిగి అయితే వాటర్ పోయకుండా ఈ విధంగా అయితే నానబెట్టుకున్నాను. ఇంకొక పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. ఫాస్ట్గా అవ్వాలని చేసేటప్పుడు నేను ఈ విధంగానే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాను. 1 కప్పుకి 2 కప్పుల లెక్క వాటర్ అయితే పోసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ అయితే వాటర్ని అయితే వేడి చేసుకున్నాను. ఇది మిల్ మేకర్ అంతా మంచిగా ఈవెన్గా మగ్గిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చికెన్ మసాలా కూడా ఉంటే యాడ్ చేసుకున్నాను. మన ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మసాలాలు ఎన్నున్నా. ఇక్కడ ఇంకా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి గరం మసాలా, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానని చెప్పాను కదా, ఉంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. గరం మసాలా అయితే
నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. అదైతే యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఇలా తిప్పుతుంటేనే ఎంత గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుందో. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఈ గుమగుమలాడే స్మెల్ని ఆస్వాదించండి. ఇలా అయితే ఈవెన్గా అదంతా మసాలా అంతా పట్టే వరకు ఇలా అయితే తిప్పుకుంటూ ఉన్నాను నేను. తర్వాత కొంచెం ఒక కప్పుడు పెరుగు అయితే వేసేసుకోండి. సరిపడినంత చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ గ్రేవీ అయినా వస్తుంది. పెరుగు అయితే ఎక్కువగానే వేసుకోండి. ఎక్కువగా వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం ఇందాక నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసి అయితే బాగా అయితే కలుపుకోవాలి. ఇదంతా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత అయితే ఒక బద్ద నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నిమ్మకాయని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న కొద్దిసేపటికి అయితే మనం ఇది కొంచెం తిప్పాలి. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు మంచిగా పులుపు అనేది ఈవెన్గా పడుతుంది రైస్కని. ఇలా మనం ఇందాక వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ వేడి వాటర్ అయితే ఇందులో పోయాలి. చూడండి మిల్లిమేకర్ ఎంత తేలియాడుతూ ఉన్నాయో. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న 2 మినిట్స్కి తీసేసి మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మొత్తం మిల్లిమేకర్ తేలియాడి ఉన్నాయి కాబట్టి ఇందాక పైన ఉంటాయి కాబట్టి బిర్యానీని అయితే మంచిగా కలిసిపోయేలాగా తిప్పుకోవాలి. ఈ విధంగా అయితే గుమగుమలాడే మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.